ఈరోజు హక్కుల గురించి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. హక్కు ఉందని ఇంకా అనుకుంటున్నాం. హక్కు ఉందో అసలు హక్కుల గురించి మాట్లాడుతుంది. హక్కుల దినం అంటారు. హక్కుల దినం అంటే నాకు మిత్రుల్లో ఒక భాష ఉంది. దినం మామూలు మాటలో తగ్గి ఉంటుంది. దీనిలో తగ్గడం మన హక్కులను ఉంచుకున్నామా తగ్గలేగా మార్చుకున్నామా అని మనం ఉంటున్న ప్రశ్న. తర్వాత రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాలి. రాజ్యాంగం గురించి చట్టాల గురించి మాట్లాడుకోవాలి. కానీ తెలిసేది కానీ రాజ్యానికి సంబంధం లేదు, చట్టాలకు సంబంధం లేనిది అయినా ఎంఓయూలు ఉంటాయి. ఎంఓయూలు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటండి? ఇది చట్టం కాదు, ఆస్తి కాదు, కంపెనీ కాదు, ఇదేం కాదు, మరొకటి ఏంటది? ఎవరు అవగాహన అది? ఎవరు సంతకాలు చేసుకుంటూ ఉంటున్నారు? దేని గురించి సంతకం చేసుకుంటున్నారు? ఎవరిని ఏది తీసుకోవడం కోసం ఎక్కడి నుంచి ఎవరిని తీసుకోవడానికి వాళ్ళు సంతకాలు చేసుకుంటున్నారు అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. దిస్ ఇస్ ది ప్రాబ్లం. మనము మావోయిస్టులు అని అంటున్నాం. మనము మావోయిస్టులు కూడా మావోయిస్టులు ప్రజలు అనుకూలంగా ఉండాలని వద్దనుకుంటూ ఉండే అవగాహన లేదు అని అనిపిస్తుంది. చాలా పాయింట్స్ మాట్లాడలేదు. మనకు 5th estate అండ్ 6th estate అని రెండు రకాలైన ఇంపార్టెంట్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఎస్టేట్స్ కాదు, షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్స్ మీద దాదాపు సగం మంది ప్రజలు, సగం ప్రజలు ఈ షెడ్యూల్ కిందకి వస్తారు. మన షెడ్యూల్ పరిపాలన చేసే ప్రెసిడెంట్ చేస్తారు. పరిపాలన ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ క్యాపిటల్ మంత్రులు కాదు, కేవలం ప్రెసిడెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ అంటే ఎవరు? ప్రెసిడెంట్ మళ్ళీ మీరు ప్రైమ్ మినిస్టర్ అనుకోవచ్చు, కానీ ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు. ప్రెసిడెంట్ సెక్రటరీ చేస్తే సాధారణ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్ణయిస్తారు. దాన్ని ఏజెన్సీ అంటారు. అది ఏజెన్సీ. అసలు ఏజెన్సీ అంటే ఏంటి అంటే ఇది ఏజెన్సీ. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇది మన సమస్య. ఇక ఒక 46% ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించిన, అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం ఉంది. అది రాజ్యాంగం ఉందా లేదా, అందులో చట్టాలు ఉన్నాయా లేదా అని మళ్ళీ మనం ఆలోచించుకోవాల్సి ఉంటే వేరే ప్రశ్న ఉంది. ఇక మధ్యలో ఖనిజాలు ఉంటాయి, మధ్యలో నిజాలు ఉంటాయి. ఖనిజాలు, నిజాలు. ఈ మధ్యలో మనకి దేవుళ్ళు ఉంటాయి, దేవుళ్ళు రాజకీయాలు ఉంటాయి. సత్యాలు మధ్యలో ఉంటాయి. జనం సతమతం అవుతూ ఉంటారు. ఇది ఇంకొక పాయింట్. ఇక కంపెనీ రాజ్యం ఎప్పుడో వచ్చిందంటే 1947 నుంచి అది పోయింది. కంపెనీ రాజ్యం పోయింది అనుకుంటున్నాం. ఇప్పుడు కార్పొరేట్ రాజ్యం నడుస్తున్నారు. మరి ఇండియానా లేదా ఆల్ ఇండియా కార్పొరేట్ రాజ్యమా? ఏ రాజ్యం అని మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మరి రూల్ ఆఫ్ లా ఉందా అని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఇట్లా నేర చట్టాలు కొత్త వచ్చినాయి. ఈ నేర చట్టాలు ఒకసారి ఆలోచన చేస్తే అరెస్ట్ చేసిన 24 క్షణాల్లో 24 గంటల్లో ఈ కోర్టు ముందు హాజరుపడతారు. 24 hours. That's only 24 hours standing according to Constitution of India. Article 21 and 22. పూర్తి మర్చిపోయిన వీటి గురించి ఎట్లా మర్చిపోయాలని తెలిసిన ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు 3 చట్టాలు వచ్చినాయి. నేర చట్టాలు, నేరాల చట్టాలు, ఈ చట్టాలే నేరాలు. అటువంటి నేర చట్టాలు తీసుకొచ్చారు. ఇది విచిత్రం చేస్తాను. ఇటు కాన్స్టిట్యూషన్ కింద ఈ ప్రొసీజరల్ చట్టాలు కొన్ని ఉన్నాయి.
వాటి పోయింది నాకు గుర్తులేదు, నాకు ఎంత బట్టి పెట్టినా నాకు దొరకట్లేదు. ఆ చట్టం ప్రకారము 24 గంటల నుంచి మొదలయ్యే అరెస్ట్, కస్టడీ 15 రోజులకు పోతుంది, తర్వాత 40 రోజులకు పోతుంది, తర్వాత 60 రోజులకు పోతుంది, ఆ తర్వాత 90 రోజులకు పోతుంది. ఆ తర్వాత పరిపాలకుడి ఇష్టం. అది మనకున్న ఇప్పుడు కొత్త చట్టం. ఇక ఇంకొక లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పేసి నేను చూపిస్తాను. మనం ఇప్పుడు జనాలు, మన హక్కులు, రక్షణ, రాజ్యాంగము ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయి కదా. కానీ డ్రోన్స్ అని వచ్చినాయి. డ్రోన్స్ డ్రోన్స్ అని ఉంటున్నాయి. ఆ డ్రోన్స్ కి బాంబులు అడ్జస్ట్ చేసుకుంటున్నారు, దాన్ని అమర్చుతున్నారు. అంటే డ్రోన్స్ తో కూల్చిన బాంబులు ఎక్కడ పడతాయండి? అడవుల్లో పడిపోతుంటాయి. అడవుల్లో ఎవరు చెప్తారండి? వీళ్ళు మనుషులు వాళ్ళ ఎవరైనా ఉంటారు. మరి వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు, ఏ పేరుతో తింటారో తెలియదు, పిలుస్తారో తెలియదు. మరి అట్లా మానవులే చంపేసే బాంబులు వచ్చే డ్రోన్లు వస్తూ ఉంటే మనం ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం, ఏ హక్కుల గురించి మాట్లాడుతున్నాం, ఏ ఆదివాసుల గురించి మాట్లాడుతున్నాం, రూల్ ఆఫ్ లా గురించి ఎవరితో మాట్లాడుతున్నాం అని మనం కొంచెం ఆలోచించుకోవాలి. దాని గురించి ఇంకా అవసరం అవుతుంది. నమస్కారం.